అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. నేను ఆల్రెడీ పార్ట్ 1 వచ్చేసి లుల్లు మాల్లోని ఫ్యాషన్ స్టోర్లో కిడ్స్కి సంబంధించిన క్లాత్స్ని ఆఫర్ అని చెప్పి పెట్టాను కదా. ఇది సెకండ్ పార్ట్ అండి. లుల్లు మాల్లోని ఫ్యాషన్ స్టోర్లో మన ఉమెన్స్కి లేడీస్కి సంబంధించినది కూడా టాప్స్ అవన్నీ పైజామా ఆఫర్లో పెట్టారండి. అక్కడ నేను బోర్డ్స్ని కూడా ఒక 1 మినిట్ పాటు నేను చూపించడం జరిగింది. ఆఫర్ ఏంటి, ఎట్లా పెట్టారు ఏంటని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నేను. అంటే నాకు సింగిల్ అంటే ఈచ్ టాప్ని మీకు సపరేట్గా చూపించడానికి నాకు అంత టైం లేకుండే నార్మల్గా అట్లా వీడియో తీశాను అంతే. ఇక్కడ సైడ్కేమో మనకి షూలు, చెప్పులు, నార్మల్గా డైలీ యూజ్ అన్ని రకాల బ్రాండ్స్ కూడా మనకి ఆఫర్లో పెట్టారు. చూడండి 50%, 70%, 3000, 2000 అలాంటివి కూడా. ఇక్కడ ఈ షూ నాకు ఎందుకో బాగా అనిపించింది. దీన్ని కూడా నేను ప్రత్యేకంగా అంటే ఆ షూని ముందుకు పెట్టేసి నేను వీడియో తీశాను. చూస్తే కూడా కొంచెం మోడల్ కూడా బాగా అనిపించింది. వీడియోలో కంటే మనకు డైరెక్ట్గా బాగా అనిపించింది. ఇలా తీసాను. ఇది కూడా చూడండి, buy 1 get 20%, buy 2 get 30 అని చెప్పి. నార్మల్గా అయితే మనకి ఫుట్వేర్లో చాలా ఆఫర్స్ పెట్టాడండి లుల్లు మాల్లో. అసలు అక్కడ ఇక్కడ తిరిగే బదులు మనకి ఇక్కడ చూడండి, ఇది 70% పెట్టాడు. మంచి మంచి బ్రాండ్లు ఉన్నాయండి, నార్మల్గా వట్టి కాకుండా. ఇంకా ముందు నేను ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి, పిల్లలవి మనవి షూలు చూడండి. అన్ని రకాల వెరైటీ మంచి బ్రాండ్స్ ఎంత మంచి డిస్కౌంట్లో పెట్టాడంటే అసలు భలే అనిపించింది నాకు. వాటిని చూడడానికి కూడా షూలను డైరెక్ట్ చూస్తే మాత్రం చాలా కలర్ఫుల్గా అనిపించాయి. అన్నీ మంచి క్వాలిటీలో ఉన్నాయి. ఇట్లా నేను నార్మల్గా మరీ దగ్గరికి వెళ్ళి ఏం తీయలేదు, ఎందుకంటే టైం నాకు సెట్ కాదు అని చెప్పి ఓన్లీ డిస్కౌంట్ ఆఫర్లో ఉన్నాయి కదా అని బోర్డ్స్ను బాగా తీసి నేను ఆ తర్వాత వీటిని నార్మల్గా అట్లా ఒక 1 సెకండ్ పాటు నేను వీడియో తీశాను. మీకు కేపీహెచ్బిలో ఉన్న లుల్లు మాల్ దగ్గర అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వెళ్ళేసి ట్రై చేయవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు లుల్లు మాల్లో ఆఫర్ నడుస్తుంది. బట్టలకి పిల్లలకి కానీ మనకి కానీ మన షూలు, పిల్లల షూలు, చెప్పులు అన్ని రకాల మాత్రం ఒక్కసారి మీరు ఫ్యాషన్ స్టోర్కి వెళ్ళారంటే అన్ని రకాలే మనకి కనబడతాయి ఆఫర్లు. ఇక్కడ మా తమ్ముడు బాబు బర్త్డే అని చెప్పి వీడియో కాల్ చేశాడు. మేము మార్నింగ్ వచ్చేసాం 10కి అట్లా స్టార్ట్ అయిపోయి టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత షాపింగ్కి అని వచ్చేసాం. ఎందుకంటే పాప ఆల్రెడీ స్కూల్కి వెళ్ళింది. రిటర్న్ వచ్చేలోపు మేము ఇంటికి చేరుకోవాలని చెప్పి హడావిడిలో వచ్చినాం. వాడు వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాడు ఆ టైంలో. నేను ఇట్లా వ్లాగ్ తీస్తున్నా అని చెప్పి వాడిని కూడా ఒక బిట్ అట్లా లైట్ ఒక 1-2 సెకండ్స్ తీసాను వీడియో. ఇక్కడ వచ్చేసి జెంట్స్కి అండి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగున్నాయి బట్టలు, కానీ అంతా నేను డీటెయిల్గా తీయలేదు. తర్వాత రిటర్న్ వెళ్ళిపోతున్నాం మేము. ఎక్కడికంటే కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో గ్యాప్ అని ఉంది. ఆ గ్యాప్లో కూడా వెళ్ళంగానే ఆల్రెడీ మా బాబు మేము కొన్నవి వాడు వేసుకున్నవి కూడా అన్ని గ్యాప్లోవి అవే మోడల్స్ ఉన్నాయి. మళ్ళీ అవే ఉన్నాయి, అవే కలరు, అలాంటి డిజైన్ అంటే సేమ్ మెటీరియల్ ఉంది, చేంజ్ ఏం కాలేదు కదా అని చెప్పి నచ్చలేదు. కాసేపు టైంపాస్ చేసేసి అది చూసి ఇది చూసి, కానీ ఒకవేళ ఇక్కడే దొరికితే బాగుండు అని చాలా ఆశ ఉండే, కానీ మాకు అసలు ఏం అలాంటి సిచ్యువేషన్ కనబడలేదు. నేను నార్మల్గా ఏం తీసుకున్నా అంటే సరే వచ్చాం కదా పనిలో పని వీడియో కూడా తీసుకుందాం, బ్లాగ్కి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. కానీ క్లాత్ మాత్రం గ్యాప్లో అంటే మనం దానికి పెట్టే రేటు ఆ క్లాత్కు కరెక్ట్ సెట్ అవ్వదండి. అంటే ఏమాత్రం మనం డిసప్పాయింట్ అయిన అవసరం లేదు, ఎందుకంటే మనం పెట్టిన రేటుకు తగ్గట్టు క్లాత్ ఉంటుంది. బ్రాండెడ్ కదా, చాలా బాగుంటుంది. మీకు ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది గ్యాప్ గురించి. ఇక్కడ వైట్ది నాకు కొంచెం నచ్చింది, కానీ ఏమోలే మరీ వైట్ ఎందుకులే అని మళ్ళీ మేము డిసైడ్ చేసుకున్నాం. బాబుకి అప్పటిదాకా మేము డ్రెస్ చేంజ్ చేసుకొని చూపించు అని చెప్పి వాడిని చెప్పేసి నీట్ వచ్చేసాను. నార్మల్గా మన పిల్లలవి, మన ఉమెన్స్వి, చిన్నపిల్లలవి, గర్ల్స్వి అన్నీ ఇక్కడ ఉంటాయి కదా, ఒక చూద్దామని చూస్తే ఇక్కడ కూడా సేమ్ అలాగేనండి. అసలు మోడల్ కానీ నార్మల్గా అసలు అంటే అన్సీజనా ఏమో అర్థం కాలేదు, కానీ ఉన్నవే మళ్ళీ అంటే ఒక వెరైటీగా మాత్రం ఏమి అనిపించలేదు నాకు. ఇక్కడ నార్మల్గా వీడియో తీసేసుకొని వచ్చాను నేను అంతే. ఎవరికైనా యూజ్ అవుద్ది కదా, నేనంటే వెళ్ళాను కాబట్టి సరే ఉన్నాయి, ఆల్రెడీ ఎప్పుడో చూసినవే ఉన్నాయి, వేరే స్టాక్ రాలేదు, కొత్తగా ఏం డిఫరెంట్గా ఏం అనిపించలేదు అని చెప్పి వీడియో తీసుకున్నాను. ఇక్కడ తీసుకునే టైంలో ఇక్కడ ఒక ఆంటీ కనబడుతుంది, గ్రీన్ కలర్ సారీ. ఆంటీ నన్ను అడుగుతుంది ఏంటంటే, మేడం మీరు ఓనరా, ఏంటి మీరు ఈ షాప్ ఓనరా, ఏం చేస్తారు, వీడియో తీస్తుంటారు కదా, ఎందుకంటే
షాప్ ఓనర్ అయితే పర్లేదు కానీ వేరే వాళ్ళు అయితే మేము వర్కర్స్ కదా మమ్మల్ని కోపడతారు మేడం అంటే నేను ఓనర్ని కాదమ్మా వ్లాగ్ అని యూట్యూబ్లో పెడతా ఈ వీడియోని నార్మల్గా తీస్తున్నా ఎవరేమనరు చూసారు ఆల్రెడీ నాకు ఎవరైనా వ్లాగ్ ఇట్లా వీడియో తీసుకుంటే ఎవరేమనరు నీకు తెలియదు కదా అందుకే అంటున్నామంటే సరే అమ్మా నేను వస్తానా ఈ వీడియో ఎప్పుడు పెడతావు యూట్యూబ్లో నాకు చెప్పమ్మా అంటే 2 days పడుతుంది ఎడిటింగ్ చేయాలంటే అవునా అని మళ్ళీ ఇక్కడికి వచ్చింది నేను పడతానా వీడియోలో నేను చూసుకుంటా అమ్మ యూట్యూబ్లో ఎవరికైనా చెప్పి చూడమని చెప్తా అని చెప్పి నా పేరు అంతా అడిగి కాసేపు మాట్లాడింది అనమాట చాలా మంచిగా అనిపించింది మంచిగా పలకరించింది మధ్యలో బెల్ ఐకాన్ బటన్ కూడా యాడ్ చేశాను గ్రీన్ కలర్లో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్ అందరికీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం